హే గాయ్స్, ఈరోజు నేను మీ అందరికీ మంచి డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ వెరీ హెల్దీ. కిడ్స్కి అయితే చాలా మంచిది. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో మనం ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ బాదం పప్పు అండ్ 1 కప్ ఆఫ్ జీడిపప్పు అండ్ సేమ్ అదే కప్తో నేను పిస్తా పప్పు కూడా తీసుకున్నాను. ఈ 3 ఐటమ్స్ వరకు నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. అండ్ తర్వాత వాల్నట్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్, ఎందుకంటే ఇవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కదా. సో కొంచెమే తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ హాఫ్ కప్ అండ్ ఇంకొక హాఫ్ కప్ వచ్చేసి పాంప్కిన్ సీడ్స్ అండ్ హాఫ్ కప్ వాటర్ మిలాన్ సీడ్స్. సో ఇన్ని టైప్స్ తీసుకున్నాను నేను. అండ్ ఇవన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతాయి, లోకల్ స్టోర్స్లో, షాప్స్లో ఎక్కడైనా ఉంటాయి. సో నేను ఇవి అక్కడ తెచ్చేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత నేను బాదం పప్పుని ఇవన్నీ కట్ చేసుకున్నాను. సో బాదంని అయితే ఒక 3 పీసెస్లో కట్ చేసుకున్నాను, జీడిపప్పు 2 పీసెస్, పిస్తాని ఇలా ఇవన్నీ కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీగా రోస్ట్ అయిపోతాయి కదా. సో ఇలా అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా రోస్ట్ అయిపోతాయి కదా. అండ్ తర్వాత నేను ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని బాదం పప్పుని వేయించుకున్నాను. సో బాదం పప్పు ఫస్ట్ వేసాను అనమాట, ఎందుకంటే ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇవి ఒక 2 to 3 minutes రోస్ట్ చేసిన తర్వాత అందులో జీడిపప్పు అండ్ పిస్తా పప్పు అవి కూడా వేసుకొని ఒక 5 minutes వరకు అలా వేయించుకోవాలి, ఆ స్మెల్ అంతా పోయే వరకు. అండ్ తర్వాత నేను వచ్చేసి అవంతా ఒక జార్లో తీసుకున్నాను, మిక్సర్ జార్లో. అండ్ అది పక్కన పెట్టేసుకొని తర్వాత మనకి సీడ్స్ ఉంటాయి కదా, వాల్నట్స్, ఈ సీడ్స్ అన్నీ మనం అందులో వేసుకొని అవి కూడా ఒక 5 to 10 minutes వరకు, 10 minutes అవసరం లేదు, ఒక 5 minutes వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అవి అలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం గీ వేసుకొని మనం కొంచెం కొబ్బరి తురుము వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా కొంచెం మనం వేయించుకోవాలి, ఒక 5 minutes ఇది కూడా. సో ఇది మనం ముందు వేయించుకొని పక్కన పెట్టుకున్న సీడ్స్లో కలిపేసుకోండి. సో తర్వాత మనకి స్వీట్నెస్ కోసం కొంచెం నేనైతే డేట్ తీసుకున్నాను, ఇవి కిమియా డేట్స్. సో ఏదైతే కప్తో తీసుకున్నానో ఇంతకుముందు సేమ్ అదే కప్తో నేను ఒక 2 cups తీసుకున్నాను అనమాట. అండ్ అదంతా ఆ 2 cups ఆఫ్ కిమియా డేట్స్ని నేనైతే ఫస్ట్ మొత్తం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం గీ వేసేసుకొని ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట మనం. సో ఫస్ట్ ఈ పేస్ట్ వేసినప్పుడు కొంచెం ప్యాన్కి అలా స్టిక్ అవుతూ ఉంటుంది, బట్ అది కొంచెం మనం ఒక 2-3 minutes అటు ఇటు తిప్పుతూనే ఉన్న తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇది మనం సాఫ్ట్గా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. ఒక 5 minutes తర్వాత ఇది సాఫ్ట్గా అయిపోతుంది. దీని బదులు మనం బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ బెల్లం కంటే డేట్స్ మంచిదని నేను ఇది యూస్ చేశాను. అండ్ తర్వాత ఆ పేస్ట్ని సో ఇందులో వేసేసుకొని కలుపుకున్నాను. అండ్ బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు ఈ 3 అయితే నేను కొంచెం మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే మా పాప చిన్నది కదా. సో అన్ని నట్స్ అంటే కొంచెం వాళ్ళకి డైజెస్ట్ అవ్వవు. సో మనం ఇవన్నీ కావాలనుకోండి ఇవి కూడా మనం పౌడర్ చేసుకోవచ్చు, బట్ అన్ని పౌడర్ ఎందుకని చెప్పి నేను సీడ్స్ వరకు అలాగే ఉంచాను. సో ఇప్పుడు మిక్సీ చేసిన పేస్ట్ అంతా మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న లడ్డూలా చేసుకోవడమే. అండ్ కొంచెం చేతికి గీ అప్లై చేసుకొని చిన్నగా లడ్డూలాగా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చిన్నగా లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇవి అన్నీ వేడిగా ఉన్నప్పుడే మనకి లడ్డూలా చేయడం వస్తాయి. అండ్ కొంచెం చల్లారినా సరే అసలు రావు, పగిలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి, ఎందుకంటే వీటిలో మనకి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి కదా. సో డైలీ ఒక్క లడ్డు తిన్నామంటే సరిపోతుంది, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉండదు. అండ్ కిడ్స్కి అయితే మంచిగా బోన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. అండ్ పెద్దవాళ్ళకైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ బ్లడ్ షుగర్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ లడ్డూలు బాగా యూజ్ అవుతాయి. అండ్ స్కిన్ కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. అండ్ మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా రోజు ఈ ఒక్క లడ్డు తింటే సరిపోతుంది. అండ్ ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఈ లడ్డు చాలా మంచిదండి. ఒకసారి మీరైతే మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది, స్వీట్ షాప్లో కంటే ఇంకా చాలా బాగా వచ్చింది. ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే, సో స్వీట్నెస్ కోసం షుగర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి. సో డ్రై డేట్స్ ఉంటాయి, ఆ పౌడర్ అయినా యూస్ చేయండి, లేకపోతే బెల్లం అయినా యూస్ చేయండి, లేకపోతే కిమియా డేట్స్ పేస్ట్ అయినా యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.